ఓకే సార్. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇప్పుడు జప తపాలు చేస్తూ ఉంటారు కదా! దీనివల్ల ఏమైనా ముక్తి వస్తుందా? కోట్ల మందిలో ఒక్కళ్ళకి వస్తే రావచ్చు. ఓకే. ఉదాహరణకి మీరాబాయి, హ్మ్. ఇంకంతే ఒకటి రెండు ఏదన్నా రామదాసు. మొల్ల. అంటే వీళ్ళు కూడా అంతర్ముఖ సాధన చేసిన వాళ్ళే. అంతర్ముఖ సాధన చేయలేదని మనం చెప్పకూడదు. హ్మ్. కాకపోతే ఏంటంటే ఒక దేవుడి నామాన్ని వాళ్ళు ఎలా పట్టుకుంటారంటే, రాముడు నచ్చారనుకోండి వాళ్ళకి, ఎదుటివాడిని కూడా రామ అనే పిలుస్తారు. ఓకే. ఆ దృష్టితోనే చూస్తారు. ఓకే. వాడు కష్టం కలిగించిన రాముడు నాకు ఈ కష్టం కలిగించాడు అంటారు. వాడు మంచి చేసినా రాముడు నాకు మంచి చేశారంటారు. ఈ రోజుల్లో మీకు ఎవడన్నా కష్టం కలిగిస్తే దేవుడు నాకు కష్టం కలిగించాడు మీరు ఒప్పుకుంటారా? ముందు ఎవడున్నాడో దానికి ఎవడు కారకుడో ముందు వాడిని వేసుకుంటారు కదా. సో భక్తి మార్గంలో మోక్షం పొందాలంటే అలా ఉండాలి మీ భక్తి. ఓకే. అటువంటి భక్తి ఉంటే ఓకే. ఓకే. అటువంటిది లేనప్పుడు మన సాధన మనం చేసుకోవాలి. భక్తి మార్గంలో నుంచి జ్ఞాన మార్గం వైపు రావాలి. జ్ఞాన మార్గంలో మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి. అంటే భక్తి మార్గంలో ఈ జపాలు ఇవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చేయటం వల్ల ఏంటంటే అంతఃకరణ శుద్ధి అనేది ఒకటి జరుగుతుంది అనమాట. మనసు శుద్ధి అవుతుంది. ఓకే. అయితే ఆ ప్రాసెస్ని కూడా కరెక్ట్గా చేయలేరు. ఏంటంటే మనకి ప్రతిదీ రెమెడీస్ ఎక్కువైపోయాయి.